కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 18 నెలలు గడుస్తున్నా ఎలక్షన్ల హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంతవరకు అమలు చేయకపోవడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల హామీలో ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి పింఛనే, అలాగే మా ఆడపడుచులకు స్కూటీలు ఇస్తా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన హామీలు ఏది అమలైందని ఈ సందర్భంగా సూటిగా ముఖ్యమంత్రి గారిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడగడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికీ దాదాపు 18 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క హామీలు తాను నిలబెట్టుకోకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. అందరినీ రైతులను మోసం చేసిండ్రు, ముసలమ్మలను మోసం చేసిండ్రు, యువతలతో మోసం చేయడం జరిగింది. అలాగే విద్యార్థులతో మీరు మోసం చేయడం జరిగింది. విద్యార్థులకు రావాల్సిన బకాయిలు ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో ఇస్తామని ఎలక్షన్ల హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఏదో కొంత నామాత్రంగా విడుదల చేయడం జరుగుతుంది. వాళ్లకు విద్యను దూరం చేయడానికి మీరు ఎంతో పేద విద్యార్థులకే ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ల మీదే చదవడం జరుగుతుంది. పేద తల్లిదండ్రుల వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతుండ్రు. వాళ్ళు ఉన్నత చదువులు పోవడానికి చాలా కష్టపడడం జరుగుతుంది. మధ్యలోనే విద్యను ఆపేయడం జరగడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన 420 హామీలను, 6 గ్యారంటీలను వెంటనే విడుదల చేయాలని మేము ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి, కేటీఆర్ నాయకత్వంలో ఎక్కడైనా అడ్డుకునేందుకు మేము బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పటికైనా వెంటనే ఎలక్షన్ల హామీలు ఇచ్చే అన్ని అమలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మీరు ఎన్నో కళ్ళబోలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరినీ మోసం చేయడం జరిగింది. 4,000 ఇస్తారని ఎంతో ఆశ కొద్ది ముసలమ్మలు మీకు ఎన్నికల్లో గెలిపిస్తే ఇంతవరకు 18 ఏళ్ళు గడుస్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 రూపాయలే పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఎంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు అని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఆనాటి అభివృద్ధి జరిగింది, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేయలేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మళ్ళీ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా అధికారం ఖాయమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజల పక్షాన నిలబడి మేము మీలో నిలదీయడం జరుగుతుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. 6 గ్యారంటీలు అమలయ్యే వరకు మీ వెంటాడుతాం. ఖచ్చితంగా 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి. ఎలక్షన్లు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మేము ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ మాది బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మీరు నిలదీస్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు వెంటనే 6 గ్యారంటీలు 120 హామీలను వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ.